నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. కేవలం మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి కింద కామెంట్ చేయండి. ఎంతమంది సేమ్ రాశి వాళ్ళు ఉన్నారో తెలుస్తుంది. అండ్ గురువు గారికి కూడా మీ రాశులు నక్షత్రాలు పంపిస్తాము. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. ఆ రోజు ఆదివారం. మన హిందూ సాంప్రదాయాల్లో అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంత కాదు. అందులోనూ మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. మహాలయ అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృదోషాల నుంచి బయటపడవచ్చు. ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేస్తే మంచిది, మహాలయ అమావాస్య విశిష్టత ఏంటి మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. మహాలయ అమావాస్య రోజు శుభకార్యాలు చేయకూడదు. ఈ అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది. పైగా ఆదివారం రావడం మరో విశేషం. మహాలయ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృదోషాల నుంచి బయటపడవచ్చు. గరుడ పురాణం ఏం చెప్పిందంటే, మనిషి జీవితకాలంలో 3 రుణాలను తప్పక తీర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి దేవత రుణం, ఇంకోటి ఋషి రుణం, మూడవది పితృ రుణం. ఈ రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. పితృదేవతలకి భక్తితో శ్రద్ధ కర్మలు చేయాలి. అమావాస్య రోజు తర్పణాలు వదలాలి. పితృదేవతలకు పేర్లు చెప్పి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వంటివి చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. ప్రతి ఏడాది 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. ఏ అమావాస్య రోజైనా పితృదేవతలను తలుచుకుని దాన ధర్మాలు చేసినా, తర్పణాలు వదిలినా, ఇలా ఏం చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో బహుళ అమావాస్య చాలా విశేషమైనది. దీన్ని మహాలయ అమావాస్య అంటారు. ఏ అమావాస్య రోజైనా ఏం చేసినా ఏం చేయకపోయినా ఈ రోజు మాత్రం పితృదేవుల అనుగ్రహం కలిగేలా చేయాలని పండితులు చెప్తున్నారు. అలా చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకి తర్పణాలు వదలాలి. ప్రతి అమావాస్యకి చేయలేని వారి ఈ అమావాస్య నాడు తర్పణాలు వదలడం వల్ల ఏడాది మొత్తం కూడా చేసినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు మూటలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయని మన పురాణాలు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాయి. అయితే ఏడాది దసరా పండుగ నాడు దాదాపు 11 రోజుల పాటు జరుపుకుంటారు హిందువులు. ఈ సంవత్సరంలో దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనేది ప్రశ్నగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి మొదలైన ఇది అక్టోబర్ 2 వరకు ఉంటుంది. ఏడాది విజయదశమి అక్టోబర్ 2న వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు హిందువులు. ప్రతిరోజు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. దసరా పండుగ విశిష్టత చూసుకుంటే, దసరా పండుగ నాడు రాక్షస సంహారానికి ప్రతీక. చెడు మీద మంచే గెలుస్తుందని చెప్పే రోజు ఇది. దసరాకు సంబంధించిన చాలా పురాణ గాథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మహిషాసుర వధ. మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఏ పురుషుడి చేతిలో కూడా ప్రాణం పోకూడదని వరాన్ని కోరుకున్నాడు. ఆ వరంతోనే అందరినీ హింసించడం మొదలెట్టాడు. అప్పుడు దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి మహిషాసురుడిని రక్షించాలని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడిని చంపే శక్తిని సృష్టిస్తూ ఉంటాడు. దేవతలందరికీ శక్తిని చేర్చి స్త్రీ రూపంలో మహిషాసురుని మధ్యను సృష్టిస్తారు. 9 రోజులు మహిషాసురుడితో ఆమె యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది మహిషాసురుడిని సంహరించి ఆ రోజున దసరా పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది.